ఇది ఎంత లావైనా కూడా మెత్తనే ఉంది. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇవి కట్టు కావట్లేదు. 2 బీరకాయలు, నేతి బీర, ఇవి వట్టి బీర. ఇక్కడ సోరకాయ ఉంది. ఇంకా ఇవి పెరిగేటట్లు లేవు, చిన్నగానే ఉన్నాయి. అది కూడా అంతే ముదిరిపోయింది కదా. ఇది కూడా ఇప్పుడు లేతగా ఉంది. ఇంకా పెద్ద అవుతుందని వదిలేస్తే ఏంటంటే ముదిరేటట్టుగా ఉంది. ఇది ఒక చేతితోని కట్ చేయడానికి రావట్లేదు. ఈరోజు చిన్న సొరకాయ ఇవి నేను హార్వెస్ట్ చేసుకున్నా. నిన్న వంకాయలు హార్వెస్ట్ చేసిన కానీ నేను వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి, ఇది నల్లేరు మొక్క. ఇది జాయింట్ పెయిన్స్కు మంచిగా ఉంటుందంట, పనిచేస్తుందట మంచిగా. జాయింట్ పెయిన్స్ తగ్గుతాయంట. ఇది కొమ్మ పెడితే నాటుకుంటుంది. నేను కొమ్మ పెట్టి కూడా 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అవుతుంది కావచ్చు. ఇదంతా నేను హార్వెస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇది ఎట్లా వాకుతుంది చూడండి, దీనికి ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఇది సింపుల్గా పెంచేసుకోవచ్చు చిన్న చిన్న కుండీలలో కూడా. ఇది ఎంత ఉన్నా చూడండి మట్టి, దాంట్లో ఎంత బాగా వచ్చింది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, ఆకాశంలో చుక్కలు అవి ఎలా ఫామ్ అయ్యాయి. అయితే మనం చిన్న చిన్న రాళ్ళు అని అనుకుంటాం కదా, అంటారు కదా, అలానా ఎట్లా అవి ఎప్పటికప్పుడు ఫామ్ అవుతాయా, ఎప్పుడు సైకిల్ లాగా వస్తూ పోతూ ఉంటాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చుక్కలు ఎట్లా తయారవుతాయి అంటే, ఇంకా అక్కడ శూన్యంలో ఆకాశంలో గ్యాస్తో కూడుకున్న దుమ్ము ధూళి ఉంటుందట. అక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు కదా, గ్యాస్ ఉంటుందట ఎక్కువ. మనకి ఇక్కడ ఏంటంటే వర్షం నీళ్ళు ఆవిరైపోతే మేఘాలుగా తయారవుతాయి ఇక్కడ మనం భూమిపైన. అక్కడ ఏంది అంటే గ్యాస్తో ఉంటుందట, మొత్తము దుమ్ము ధూళి అదంతా మేఘంలాగా తయారవుతుందట, పెద్ద మేఘంలాగా తయారవుతుందట. దానిలో మొత్తము గ్యాస్తో నిండుకున్నదే ఉంటుందట. దాంట్లో ఏమవుతుందట అంటే గ్యాస్ ఫోర్స్ అప్పుడప్పుడు గ్యాస్ కదలికలు ఉంటాయట. వచ్చినప్పుడు ఏంటంటే వస్తూనే ఉంటాయట గ్యాస్ కదలికలు. వచ్చినప్పుడు మనకు అది స్టారు వెలుగుతూ ఉంటుంది కదా, ఆ వెలుతురు మనకు ఇక్కడ స్టార్ లాగా కనిపిస్తుంది, చుక్కలాగా కనిపిస్తుంది. ఆ చుక్క కూడా మనకు అప్పుడప్పుడు మిల్క్ అని కనిపిస్తూ ఉంటుంది. అది ఎట్లా అంటే భూమికి ఆకాశానికి మధ్యలో గాలి ఉంటుంది కదా, గాలి ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు కదా, ఎక్కువ తక్కువలు అవుతూనే ఉంటుంది కదా. దానివల్ల మనకు ఆ చుక్కలు ఏంటంటే మిల్క్ అన్నట్టుగా కనిపిస్తాయంట. అక్కడ ఆ మేఘం ఏంటంటే అది ఒకటే ఎప్పటికీ ఉండదంట. అందులో గ్యాస్ అయిపోయినప్పుడు అది నిర్వీర్యం అయిపోతుందట. మళ్ళీ అట్లాంటివి పుట్టుకొస్తూనే ఉంటాయట. ఎన్నో ఉంటాయి కదా స్టార్స్, మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో. అట్లా అవన్నీ అట్లా తయారైనాయనట. చుక్కలు కూడా వస్తూ పోతూ ఎనీ టైం అక్కడ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందట. అది కూడా మనకు ఒకటి రెడ్గా ఒకటి తెల్లగా అట్లా కనిపిస్తాయి, ఒకటే కలర్ కనిపించాయి కదా చుక్కలు కూడా. అట్లా ఎందుకంటే బాగా వేడి ఉన్నది ఏమవుతుందట అంటే తెల్లగా కనిపిస్తుందట, నీలంగా. కొంచెం రెడ్గా ఉన్నది ఏంటంటే అందులో గ్యాస్ తగ్గిపోయింది అని, ఎర్రగా ఉంటే తగ్గిపోయిందని అనుకోవాలట.
ఇట్లా ప్రాసెస్ నడుస్తూనే ఉంటుందట. ఆకాశంలో చుక్కలు మనం అనుకుంటాము అవేవో బండరాళ్ళు అవి అని అంటాం. బండరాళ్ళు అనేది ఉల్కలు, అంటే అక్కడ బండరాళ్ళు కూడా ఉన్నాయట. అవి ఉల్కలు అప్పుడప్పుడు పడిపోయినాయి అంటాం కదా, వింటాం కదా, పడిపోయినాయి అనేది. ఇది అండి ఆకాశంలో చుక్కలు అట్లా ఫామ్ అవుతూనే ఉంటాయట, మళ్ళీ నిర్వీర్యం అయిపోతూనే ఉంటాయట. ఇప్పుడు మరొక క్వశ్చన్. సూర్యుడు అర్ధరాత్రి ఉదయిస్తాడట, అది ఎక్కడ దేశం? మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మల్బరీ కొంచెం బ్లాక్ కలర్ అయినాయి చూడండి. ఇవి ఏంటంటే పుల్ల ఉంటాయి. ఇవి ఒక 2 days తర్వాత. ఇన్ని వచ్చినాయి.